నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంజారా హిల్స్ లోటస్ ఫండ్ ముందు షర్మిల దీక్ష. తన పాదయాత్ర ఎందుకు ఆపుతున్నారని సీఎం కేసీఆర్ కు ప్రశ్నలు. ఇక ప్రపంచం 3D వైపు దూసుకెళ్తుంది. బాసర RGUKT స్నాతకోత్సవంలో మంత్రి కేటీఆర్. మేచర్ పేరుతో పత్తి రైతును దగా చేస్తున్న మిల్లు యాజమాన్యం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తేవాలి. మెడికల్ కాలేజీ వరకు 1000 మంది డాక్టర్లు పూర్వ విద్యార్థుల ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, బంజారా హిల్స్ లోటస్ ఫండ్ ముందు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నడి రోడ్డు మీద దీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ తనను పాదయాత్ర చేయకుండా ఆపుతున్నారని షర్మిల మీడియాకు తెలియజేశారు. బండి సంజయ్ పాదయాత్ర చేయడానికి అనుమతి ఎందుకు ఇచ్చాడు కేసీఆర్? బీజేపీతో వారు కుమ్మక్కైనందుకేనా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వలన కేసీఆర్కి భయం పట్టుకుందని షర్మిల నిప్పులు చెరిగారు. Democracy in your own state. What right do you have to protect? What right do you have to launch a national party? KCR is the biggest crook, the most corrupt politician of India today. अच्छा, आप नेशनल पार्टी की बात करें, आखिरी में आपसे जानना चाहिए, बीजेपी की तरफ से या फिर खासकर टीआरएस की तरफ से कहा जा रहा है कि आप भी पार्टी हैं बीजेपी की और इसीलिए आपको जो है बीजेपी से समर्थन मिल रहा है, प्रधानमंत्री मोदी आपको फोन कर रहे हैं, इसमें कितनी सच्चाई, आप क्या कहना चाहेंगे? That's not at all true. Why is KCR allowing BJP's Bandi Sanjay to do the Padayatra, and why is he denying me the Padayatra? I am in fact saying that KCR has an alliance with BJP party. Why is KCR's corruption not being explored by the BJP party? Every minister comes here and says KCR is using Kaleshwaram as an ATM project, as an ATM. Then why aren't you commissioning an inquiry is my question to the BJP party. పెరుగుతున్న సాంకేతిక పరిణామాల నేపథ్యంలో ఇక ప్రపంచం 3D వైపు దూసుకెళ్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. శనివారం నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 550 మంది విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాలను పొందారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో కేటీఆర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో సాంకేతిక విపరీతంగా విస్తరించిందని, అలాంటి పనిలో తెలంగాణకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు పాలు పంచుకుంటూ ఉండడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో బాసర IIIT పాత్ర మరవలేనిదని కొనియాడారు. ప్రపంచం ఇప్పుడు 3D వైపు మలుతుందని, వచ్చే 20 సంవత్సరాల్లో ఈ విధానం ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పారు. డిజిటైజేషన్, డీకార్బోనైజేషన్, డీసెంట్రలైజేషన్, 3D విధానంతో భవిష్యత్తు అంతా వీటి చుట్టే తిరుగుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని రాణి జిన్నింగ్ మిల్లు యాజమాన్యం మైచర్ పేరుతో రైతులపై ఘరానా మోసానికి పాల్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోలులో తేమ శాతం పేరుతో గోల్మాల్ చేస్తున్నారన్నారు.
దీంతో ఆదిలాబాద్ మార్కెట్ ఏడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పత్తి మైచర్ శాతాన్ని పరిశీలించారు. మార్కెట్ యార్డ్లో మైచర్ 8% ఉండగా జిన్నింగ్ యాజమాన్య సిబ్బంది సైతం మైచర్ల పేర్లతో అడ్డగోలు కోతలు విధించి రైతులకు టోకరా కొడుతున్నారు. బజారా హుత్నూర్ మండలంలోని కాండిల్లి గ్రామానికి చెందిన జాదవ్ సుభాష్ నాయక్ అనే రైతు తాను పండించిన పత్తి పంటను జిన్నింగ్ మిల్లుకు తరలించగా మైచర్ల పేరుతో మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైచర్ల పేరుతో తమని మోసం చేస్తున్నారని రైతులు ఆందోళన నిర్వహించారు. దీన్ని పట్టుకొని రైతుకు కదా అక్కడ 8,300 అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఆ రేట్లకు వచ్చి అంటే ఎట్లా ఒప్పుకుంటుంది? ఫస్ట్ వి అన్లోడ్ ఆల్ ది కార్డర్ ప్రొడ్యూస్ దెన్ వి చెక్ ది మాయిశ్చర్. అవును సార్. అయితే అసలు మైసర్ చెక్ చేయాలి ఎవరు సార్? అధికారులు చెక్ చేయాలా, జిన్నింగ్ చెక్ చేయాలి? ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ వచ్చిన మార్కెట్ యార్డ్కి వచ్చినాం. మార్కెట్ ఉంది సార్, ఇది మార్కెట్ యార్డు. ఇక్కడ ఏమంటే అధికారులు మార్కెట్ యార్డు 8% వేసారు. మార్కెట్ యార్డ్ లో 8% వేసారు. అక్కడ 8% వేసి పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే జిన్నర్స్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇప్పుడు జిన్నర్ కొంటాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు, ఆయన క్వాలిటీ ప్రొడ్యూస్ చూసుకున్న తర్వాత ఆయన తీసేసుకుంటారు. సార్ ఒక్కసారి మైచర్ గవర్నమెంట్ అధికారి చెక్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేయడానికి వీలు లేదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ 8% అంటారు, ఇక్కడికి వచ్చినాక 16% అంటారు, 18%, 34% అంటారు. రైతులను ఊరిదిస్తారా మరి చెప్పండి? మరి నేను ఏమంటున్నా సుభాష్, అక్కడ నీకు 83 వేసి 8% వేసి నీకు అక్కడ చూసిన చెక్ చేసిన మైచర్ మరి ఎందుకు శాతం అని చెప్పేసి నమ్మి వచ్చినా ఇవాళ ఇక్కడ 34% అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే సార్ ఇప్పుడు ఇదంతా చెక్ చేద్దాం మనం మాయిశ్చర్. అవును, మీకు 5 times 6 times యావరేజ్ చేసి మనం ఫైనల్ చేస్తాం. అదే సార్, దయచేసి మనకు ఒక వ్యవస్థ ఉన్నది, ఒక మార్కెటింగ్ వ్యవస్థ ఉంది. ఈ రైతులకు కూడా ఆదిలాబాద్ నుంచి ఎందుకు వచ్చిన ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తేవాలంటూ పూర్వ విద్యార్థులు, డాక్టర్లు ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్ వరకు 1000 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో చిన్నపాటి సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని చోట్ల భవనాలు నిర్మిస్తోంది, కానీ ఉస్మానియాలో మాత్రం కొత్త భవనాన్ని నిర్మించలేకపోతుందన్నారు. కొత్త భవనం నిర్మించకపోవడం వల్ల ప్రతిరోజు వచ్చే రోగులు, వైద్య సిబ్బంది ఎప్పుడు ఏ పెచ్చులు ఊడిపైన పడిపోతాయో అని బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. New hospital in this area. Thank you. Convener for Telangana, and we are demanding, we are and we will build new buildings at the back. We are completely with all the doctors and the young student doctors also that we should have a proper hospital. There is so much land at the back that we can build a wonderful hospital. It has played a huge history in the role of Hyderabad state and in Telangana today, and therefore we want a wonderful new hospital to be constructed for all of them to serve the public. It should be behind the heritage block. The heritage block can be kept for other uses. We have done 2-3 inspections and we find it is still strong. So it can be used for other things, and behind we have so much land that can be built a new hospital. We'll take a mark. We want new building. 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 We want new building.
उस्मानिया जय उस्मानिया जय उस्मानिया నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంతర్జిల్లా దొంగల ముఠ అరెస్ట్ అయింది. కొద్ది కాలంగా మిర్యాలగూడ పట్టణం, సూర్యాపేట జిల్లాలోని వివిధ ప్రాంతాలలో దొంగతనం చేసిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ వై వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్లో తెలియజేశారు. నిందితుల నుండి 25 లక్షల విలువ చేసే 30 తులాల బంగారం, 7 కేజీల వెండి, 2 కార్లు, 1 బైక్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ కేసును ఛేదించిన పోలీసుల సిబ్బందిని డీఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారు. కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ క్రైమ్ సిబ్బంది మా వాళ్ళు, మా ఉన్నతాధికారులు ఇచ్చే ప్రోత్సాహాలు ఒకటి, వాళ్ళ యొక్క మోటివేషన్, దాంతో బాగా పనిచేస్తూ ముందు కూడా ఇంకా బాగా పనిచేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చేంజ్ చేసి అతను పట్టుకోవడం జరిగింది. చేంజ్ చేసి పట్టుకుని అతని ఫింగర్ ప్రింట్స్ అది చెక్ చేస్తే పాత నేరస్తుడుగా తెలిసిందన్నమాట. పాత నేరస్తుడు. మరియు అతను మన మిర్యాలగూడ పట్టణంలో జరిగిన 2 కేసులలో అతని యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా గతంలో రావడం జరిగింది. అతను మనకు మోస్ట్ వాంటెడ్ లాస్ట్ 4-5 మంత్స్ నుంచి కూడా. ఇతని హిస్టరీ చూస్తే ఏంటంటే, ఇతని పేరు సయ్యద్ ఆల్తాఫ్ అలియాస్ ఆఫ్తాబ్ అలియాస్ నాజర్ అలియాస్ అప్పు అలియాస్ నజీర్. ఇంతవరకు దాదాపు 170 కేసులలో నేరస్తుంది. దాదాపు ఇంతవరకు అతను 7-8 సంవత్సరాలు జైలు జీవితం కూడా గడిపొచ్చిన. లాస్ట్ 2019లో అరెస్ట్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలన్నర జైలు జీవితం గడిపి లాస్ట్ జూన్లో బయటకు వచ్చాడు అతను. అయితే జైల్లో ఉండగానే వీళ్ళకి రమావత్ సురేష్, వాటిటైన్ తండా, అట్లాగే ఆంగోత్ నాగరాజ్, లాల్ సింగ్ తండా, పెన్పహాడ్ మండల్, వీళ్ళిద్దరూ కూడా గతంలో ఈ గాంధా కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం జరిగింది. జైల్లో వీళ్ళు పరిచయం అయ్యారన్నమాట. పరిచయం అయినప్పుడు ఇంతకుముందు ఈ యొక్క ఆల్తాఫ్ అనే అతను వరంగల్, రామగుండం, అట్లాగే కరీంనగర్, ఖమ్మం ఆ ఏరియాలో దొంగతనాలు చేసి అరెస్ట్ కావడం జరిగింది. నన్నంటే ఆ ఏరియాలో బాగా గుర్తుపడతారు, నన్ను అక్కడ పోలీసులు చేంజ్ చేస్తారు, నాకు ఎక్కడన్నా మంచి మీరు షెల్టర్ ఇప్పిస్తే నేను మీకు చాలా హెల్ప్ చేస్తానని వీళ్ళతో చెప్పడం జరిగింది. ఆ విధంగానే అతను జైలు నుంచి రాగానే వీళ్ళని అప్రోచ్ అయ్యాడు. వీళ్ళు వాళ్ళకి షెల్టర్ కూడా ఇద్దరు కలిసి ప్రొవైడ్ చేశారు.
ప్రొవైడ్ చేసిన తర్వాత డే టైంలో ఎక్కడెక్కడ ఇల్లు లాక్కున్నాయి వీళ్ళు చెక్ అంతా కూడా సప్లై చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అవన్నీ కూడా ఈ వెహికల్లో చేయడం జరిగింది. తర్వాత ఒక లెనోవా ల్యాప్టాప్, తర్వాత ఒక హోండా యాక్టివా ఏంటంటే ఈ వెహికల్ వేసుకొని డే టైంలో వీళ్ళు రెక్కి చేస్తారు. అలాగే ఒక వెయింగ్ మిషన్. ఒక అద్భుతమైన అలవాటు ఏంటంటే దొంగతనం చేసిన తర్వాత నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది కదండి, దొంగతనం ఎంత అయింది ఏంటి అనేది చూసుకొని, అరే వాళ్ళు అంతా చెప్పినారు మనకి, నేను తీసుకొచ్చింది ఎంత ఉంది అనుకుని ఆ వెయింగ్ మిషన్తో కొలుచుకున్న తర్వాత అతనే అనుకుంటారు, అరే పబ్లిక్ నాకంటే పెద్ద దొంగలు వీళ్ళు, వాళ్ళ ఇంటి 10 తులాలు పోతే నా 18 తులాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు అని అతను మన ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది అనమాట. ఇవన్నీ ఇలా పట్టుకొని ఇవన్నీ కూడా రికవరీ చేయడం, దాదాపు 25 లక్షల వర్త్ చేసే గోల్డ్ కానీ సిల్వర్ ఆర్నమెంట్స్ ఇతన పొజిషన్ నుంచి కానీ ఇతని పోలీస్ పొజిషన్ నుంచి కానీ రికవరీ చేయడం జరిగింది. దీంట్లో బాగా పనిచేసినటువంటి మా సిబ్బందిని అందరినీ కూడా ఈ కానిస్టేబుల్స్ ఇద్దరు ఇంతకుముందు మీకు చెప్పాను, శ్రీనివాస్, నాగరాజ్, అలాగే క్రైమ్ ఎస్ఐ సుధీర్ కుమార్, అట్లాగే రూరల్ ఎస్ఐ, అలాగే సిఐలు అందరూ కూడా దీంట్లో వర్క్ చేసి కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. చేసిన వాళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ ఇవ్వాల్సిందిగా మా ఉన్నత అధికారులకు సిఫారసు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా మీ ముఖ్యంగా మేము అభినందిస్తున్నాం. రాష్ట్రంలో జగన్ పాలనలో ధరలన్నీ పెరిగాయని, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు, మద్యం ధరలు మండిపోతున్నాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. బాపట్లలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కిరాణా షాప్లో సైతం ఆన్లైన్ పేమెంట్ ఉంది, మద్యం షాప్లో ఎందుకు లేదు అని ఆయన ప్రశ్నించారు. నాణ్యత లేని మద్యంతో ఆడబిడ్డల తాళి తెంచుతున్నారని, ఇవన్నీ చూసి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని పెట్టామని చంద్రబాబు వివరించారు. 10 రూపాయలు మీకు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడు ఈ దొంగ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో మాండోస్ తుఫాన్ దెబ్బకు వరద నీరు చేరింది. నెల్లూరు, గుహుడూరు ప్రాంతాలలో పలు లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజువల్ ఉంటుంది సార్. విజువల్ ఉంటుంది సార్. అట్టు కానీ 2 పైపులు వేసేస్తే 4 పైపులు వేసేస్తే చాలు. అవజరమ్మ ఎలిమెంటరు
మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి ఘటన మిస్టరీ వీడింది. కొందరు భయభ్రాంతులకు గురి చేయడంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తేల్చారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జడ్చెర్ల ఠాణాలో సిఐ జమ్మలప్ప, బాలానగర్ ఎస్ఐ జయప్రసాద్తో కలిసి డీఎస్పీ మహేష్ వివరాలను వెల్లడించారు. ఈ ఏత్రి శివ, చెన్నమోని శివ అని చెప్పి అతను డిష్ ఆపరేట్ చేస్తాడు. అమ్మాయికి కొంచెం ఫ్రెండ్. అతను రాత్రి 11 గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంటికి పోయి అమ్మాయితో మాట్లాడి అమ్మాయిని ఏదో ముద్దు పెట్టుకొని అన్నాడని చెప్పి తెలిసి కన్ఫెషన్ అయింది. అతను బయటకు వచ్చే క్రమంలో ఇంటి నుండి ఈ నెనవత్ శ్రీను, డబ్బా శ్రీను అని అంటారు, అతను అమ్మాయికి బాబాయ్ అవుతాడు. నెనవత్ శ్రీనివాస్, ఇంకొక అతను అడ్వకేట్ శ్రీను అని, ఆయన ఇంకొక అతను సుదర్శన్ అని చెప్పి, సింగపూర్ సుదర్శన్ అని చెప్పి ఆ అబ్బాయిని దొరకబడతారు. పట్టుకొని కొడతారు. అతన్ని కొట్టి సెల్ ఫోన్ గుంజుకొని ఆ అమ్మాయి గొల్లెం పెట్టుకుని ఉంటుంది ఇంట్లో, తలుపు కొడతారు. తలుపు కొట్టి ఆ అమ్మాయిని లేపే ప్రయత్నం చేసి తరలించడం జరిగింది. బాదేపల్లి హాస్పిటల్ తరలించడం జరిగింది. దాంతో అది డెడ్ బాడీని మళ్ళీ తెల్లారి మెడికల్గా మన మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ ప్రొఫెసర్స్ తోని డెడ్ బాడీని ఇంక్వైరీ చేయించడం జరిగింది. అంటే ఈ అమ్మాయి మీద ఏమన్నా అత్యాచారం జరిగిందా అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉన్న విషయము. వీళ్ళు భయభ్రాంతులతో మాత్రం చనిపోయింది అమ్మాయి, గొల్లెలు పెట్టుకొని. ఆ ఇంటి పక్కల వాళ్ళు తలుపులు కొట్టి పలగొట్టి తీయడంతో అదంతా జరిగిన విషయం తెలిసింది. ఈ అమ్మాయి మీద ఏమైనా ఇంకేమైనా అఘాయిత్యం జరిగినా ఉన్నా కూడా వెజినల్ స్వాబ్స్ ఇంకా మనకు ఫోరెన్సిక్ ప్రొఫెసర్ రిపోర్ట్ ఇంకా మాకు చేరలేదు. అందులో వెజినల్ స్వాబ్స్ అనేటివి ప్రిజర్వ్ చేయడం జరిగింది. ఒకవేళ అమ్మాయి మీద ఏమైనా లైంగిక దాడి కనుక జరిగేది ఉంటే మాకు ఆ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళు భయభ్రాంతులకు గురి చేయడంతోనే, ఈ 4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భయభ్రాంతులకు గురి చేయడంతో ఈ శివ అనే వచ్చిన వ్యక్తిని పట్టుకొని వాళ్ళు మిగతా 3 కొట్టి అంతా ఈ భయభ్రాంతులకు గురి చేయడంతో అమ్మాయి తెల్లవారులు ఇబ్బంది పడిపోయి మార్నింగ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఈ అబెట్మెంట్ కమిట్ సూసైడ్ అన్నట్టు ఇది. ఇందులో ఈ భయభ్రాంతులకు గురై ఉంటుంది. చిన్నపిల్ల, ఇంట్లో ఎవరు ఉండరు, భయభ్రాంతులకు గురై ఉన్నది. తర్వాత ఆ అమ్మాయి రాత్రి అమ్మాయి ఫోన్ నుండి వాళ్ళ బంధువులకు మెసేజ్లు పెట్టి నేను చనిపోతున్నాను మెసేజ్లు పెట్టింది. ఉదయం 6:20 ప్రాంతంలో కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో ఒక మాట మాట్లాడి వాళ్ళ బావకు ఒక మెసేజ్ పెట్టి నేను చనిపోతున్నాను మెసేజ్ పెట్టి 7:20 ప్రాంతంలో అమ్మాయి హ్యాంగింగ్ చేసుకొని, చున్నీతోని హ్యాంగింగ్ చేసుకుని చనిపోయింది. అంటే వీళ్ళు రాత్రిపూట ఇతను శివ అనే వ్యక్తి నేరస్తుడు. ఇతను ఒక మైనర్ అమ్మాయిని మోడెస్టీ భంగం చేయడానికి వచ్చిన వ్యక్తి. ప్లస్ అది పట్టుకున్న వ్యక్తులు మిగతా 3 ఈ సుదర్శను, ఇంకో శ్రీనివాసు, ఇద్దరు శ్రీనివాసులు, వీళ్ళు కలిసి కొట్టి అతని దగ్గర 2వ తారీఖు రోజు రాత్రి సెల్ ఫోను గుంజుకోవడం జరుగుతుంది. గుంజుకొని అతన్ని డబ్బులు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఒక 10,000 రూపాయలు అడుగుతారు. అడిగితే మేము ఈ విషయం ఎవరికి చెప్పమని చెప్పి వాడిని డిమాండ్ చేయడం జరుగుతుంది. అతను ఒక 3,000 ఉన్నాయి నేను ఇచ్చేస్తా అంటే వాళ్ళు తీసుకోరు. రేపు ఉదయం తీసుకొని తీసుకుని రా 10,000 వచ్చి నీ సెల్ ఫోన్ తీసుకొని పో అని చెప్పి వాళ్ళని జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్యంగా ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది మాకు రికవర్ అయింది. అమ్మాయి ఫోన్ ఒకటి కూడా మేము తీసుకున్నాం, దాన్ని ఎనాలిసిస్ చేస్తున్నాము. అందులో ఉన్న మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ డబ్బా సీను మెసేజెస్ శివ ఫోన్ ద్వారా ఆ రోజు పెట్టడం జరిగింది అమ్మాయికి. అవి ప్లస్ అమ్మాయి మెసేజెస్ ఎవరెవరికి పెట్టింది, ఎవరెవరికి ఫోన్ కాల్ చేసింది, ఇవన్నీ కూడా మేము సైంటిఫిక్ ఎవిడెన్స్తో కూడా దీన్ని కేసును పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రతి ఆధారాన్ని మేము కోర్టు ముందు పెడతాము. వీళ్ళకు నేరస్తులకు శిక్ష పడే విధంగా చూస్తాము. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపేయడం జరుగుతున్నది.
ఇది క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇట్లా తీసుకొని దీన్ని మళ్ళీ SC/ST చట్టంలో ఇన్వెస్టిగేషను మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాలు ఆర్డర్ మేరకు మేము ఇన్వెస్టిగేషన్ నేను తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ను కూడా మెడికల్ రిపోర్ట్ను కూడా తీసుకొని కేసును పగడ్బందీగా ఛార్జ్షీట్ వేసి ముద్దాయిలకు శిక్ష పడే విధంగా చూస్తాం. అది సీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్యంగా ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది మాకు రికవర్ అయింది. అమ్మాయి ఫోన్ ఒకటి కూడా మేము తీసుకున్నాం, దాన్ని ఎనాలిసిస్ చేస్తున్నాము. అందులో ఉన్న మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ డబ్బా సీను మెసేజెస్ శివ ఫోన్ ద్వారా ఆ రోజు పెట్టడం జరిగింది అమ్మాయికి. అవి ప్లస్ అమ్మాయి మెసేజెస్ ఎవరెవరికి పెట్టింది, ఎవరెవరికి ఫోన్ కాల్ చేసింది, ఇవన్నీ కూడా మేము సైంటిఫిక్ ఎవిడెన్స్తోని కూడా దీన్ని కేసును పగడ్బందీగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రతి ఆధారాన్ని మేము కోర్టు ముందు పెడతాము. వీళ్ళకు నేరస్తులకు శిక్ష పడే విధంగా చూస్తాము. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపేయడం జరుగుతున్నది. ఇది క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇట్లా తీసుకొని దీన్ని మళ్ళీ SC/ST చట్టంలో ఇన్వెస్టిగేషను మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాలు ఆర్డర్ మేరకు మేము ఇన్వెస్టిగేషన్ నేను తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ను కూడా మెడికల్ రిపోర్ట్ను కూడా తీసుకొని కేసును పగడ్బందీగా ఛార్జ్షీట్ వేసి ముద్దాయిలకు శిక్ష పడే విధంగా చూస్తాం. ఆదిబట్లలో యువతి కిడ్నాప్కు సంబంధించి జరిగిన సంఘటనలో వివిధ మీడియా సంస్థలలో టీ టైం పేరున వార్తలు ప్రచురితమయ్యాయని బంజారాహిల్స్లో టీ టైం మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ గణేష్ అన్నారు. టీ టైం మేనేజింగ్ డైరెక్టర్గా వీటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఆ ఘటనకు తమ టీ టైం సంస్థకు గానీ ఎలాంటి సంబంధం లేదని ఎండీ స్పష్టం చేశారు. తాము ఎవ్వరిపైనా ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని అన్నారు. కానీ 3500 అవుట్లెట్లతో ఎంతో మందికి ఉపాధి కలిగిస్తున్న తమ టీ టైమ్ సంస్థ ఇలా అసత్య ప్రచారాలతో నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఈరోజు సంస్థ డైరెక్టర్గా ఈ విలేకరుల సమావేశం నిర్వహించామని తెలిపారు. దయచేసి అన్ని మీడియా సంస్థలకి ఇలా అవాస్తవ ప్రచారాలను చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని టీ టైమ్ మేనేజింగ్ డైరెక్టర్ కోరారు. చేయము సొసైటీలో ఈవెన్ దెన్ జరిగింది ఏంటంటే అండి, మా వైపు నుంచి అంటే టీ టైం వైపు నుంచి ఎటువంటి ఇది లేకపోయినా టీ టైం ఓనర్ నవీన్ రెడ్డి అని చెప్పి రాశారండి అతని పేరుతో. అది మేము 100% ఖండిస్తున్నాము. అలాంటివి మాత్రం మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం. ఇది ఒక 3200 అవుట్లెట్లు ఉన్న వ్యవస్థ అండి ఇది టీ టైం అని. ఈ వ్యవస్థలో మేము ఇంతమందికి ఉపాధి కలిగిస్తూ 1600 మంది విమెన్ ఆంటర్ప్రినర్షిప్స్ని మేము క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇంతమందికి ఇంత ఉపాధి కలిగిస్తూ ఉన్న ఒక బ్రాండ్లో ఇంత ఒకటేసారి ఓవర్ నైట్ టీ టైం అంటే ఫ్లడెడ్ విత్ ఫోన్ కాల్స్ అండి, ఎన్నో కాల్స్ వచ్చాయి మాకు. దాని గురించి కొంచెం ఇదిగా వచ్చి ఐ థాట్ ఓకే నేను ఒకసారి మీడియాని పిలిచి మాట్లాడదాం అనుకుని మాట్లాడుతున్నాను. బ్రాండ్కి ఎటువంటి సంబంధం లేదండి. అదేనండి టీ టైమ్ అనే అవుట్లెట్, టీ టైమ్ అనేదే ఫేమస్ అవుట్లెట్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే మేము ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ వీఆర్ ది లార్జెస్ట్ టీ చైన్. సో ఈజీగా టీ టైమ్ అనే పేరు వచ్చేస్తుంది బయటికి. సో అలా బయటకు వచ్చిందే తప్ప ఇంకేమీ లేదండి. సో దాంట్లో దిస్ ఇస్ టీ టైమ్ బ్రాండ్. మాకు జరిగిన ఇన్సిడెంట్కి ఎటువంటి సంబంధం లేదనేది మా వైపు నుంచి మేము ఇస్తున్న వర్షన్. మొత్తం ఆల్రెడీ మీడియా మొత్తం అంటే స్టేట్ మొత్తం దాదాపు 2 రాష్ట్రాలకు స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు సార్ నా ఇష్యూ ఒకటండి, అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మా వైపు నుంచి ఏదైతే జరగాలో మేము జరిగిన ఇష్యూని మాత్రం నేను ఎటువంటి ఇది చేయలేను. ఐ కెనాట్ గెట్ బ్యాక్. ఉన్న ఇష్యూని మాత్రం నేను చెప్పాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను 100% సంబంధం లేదు. అలాంటి వాటిని మేము ఎంకరేజ్ చేయము. మాకు ఆ జరిగిన ఇన్సిడెంట్కి ఆ పర్సన్కి సంబంధం లేదు. ఎవరండి? ఎటువంటి ఫిర్యాదు ఎవరి మీద ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి మా పేరు వాడినందుకు కానీ ఎటువంటి ఫిర్యాదు ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వం కూడా. ఉన్న విషయం మేము కూడా వచ్చి పబ్లిక్లో చెప్పాలి, చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంజారాహిల్స్ లోటస్ ఫండ్ ముందు షర్మిల దీక్ష. తన పాదయాత్ర ఎందుకు ఆపుతున్నారని సీఎం కేసీఆర్ కు ప్రశ్నలు. ఇక ప్రపంచం 3D వైపు దూసుకెళ్తుంది. బాసర RGUKT స్నాతకోత్సవంలో మంత్రి కేటీఆర్. మేచర్ పేరుతో పత్తి రైతును దగా చేస్తున్న మిల్లు యాజమాన్యం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తేవాలి. మెడికల్ కాలేజీ వరకు 1000 మంది డాక్టర్లు, పూర్వ విద్యార్థుల ర్యాలీ. ఇక ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.